ఒకప్పుడులో చూస్తే కనుక 13 to 15 years 13, 14, 12 yearsలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఆడపిల్లలు. అట్లాంటిది ఇప్పుడు చూసుకుంటే 8 years 9 yearsలోనే అవుతున్నారు. ఇది ఎందువల్ల అవుతున్నారు? 10 సంవత్సరాల తర్వాత నుంచి కనపడాల్సిన హార్మోన్స్ 4th 5th ఇయర్ నుంచి ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు 8-9 years వచ్చేసరికి పెద్ద మనిషిగా అటైన్ అవుతున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలకి ఎంత ఫుడ్ ఇవ్వాలి, పిల్లలు వద్దు నాకు చాలు అంటే అక్కడ మనం మదర్ ఒక బౌల్ రైస్ కలుపుతారు, బేబీ ఫోన్ చూసుకుంటే ఆ బౌల్ అయిపోతుంది, ఇంకేం చూస్తుంది ఫోన్ చూడడానికి, మళ్ళీ నోరు తెరుస్తారు, అమ్మ చాలా హ్యాపీగా ఉండి ఇంకొక బౌల్ రైస్ తీసుకొని వస్తుంది. సో మన స్టమక్ కూడా డిస్టెండ్ అవుతుంది. పిల్లలకు అప్పటి నుంచి ఒబెసిటీ లక్షణాలు మన ఇంట్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటే పీరియడ్స్ పర్ఫెక్ట్గా రావడం లేదు. జనరల్గా 30 daysకి వన్స్ ఒకసారి రావడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటివి చూసుకుంటే 3 months 4 months తర్వాత రావటం, అది వచ్చినప్పుడు వీళ్ళు చాలా సఫర్ అవటం, భయంకరమైనటువంటి పెయిన్ అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి ఎందువల్ల జరుగుతుంది అంటారు? ఈ సిమ్టమ్స్ కనిపిస్తుంది అంటే మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ షుడ్ బి అలర్టెడ్. సో అట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళకి యూజువల్లీ సంవత్సరం అయినా కానీ పీరియడ్ కొంచెం 2-3 monthsకి వచ్చినా దట్ ఈస్ నో ప్రాబ్లం. రాకపోవడానికి చాలా రీజన్స్లో మోస్ట్ కామన్ రీజన్ కొంతమందికి ఓవరీస్లో కూడా ప్రాబ్లం ఉంటాయి. లైక్ PCOD అనేది ఇప్పుడు చాలా మందికి వింటున్నాం. అది అమ్మాయిలలో వెరీ కామన్. పెద్ద మనిషి అవ్వక ముందు నుంచి ఉంటాయి, పెద్ద మనిషి అయ్యాక కూడా ఉంటాయి. పీరియడ్స్ టైంలో సాధారణంగా మనం ఏదైనా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక 2 days ఖచ్చితంగా పెయిన్ వస్తూనే ఉంటుంది. అంటే నిజంగానే అలా పెయిన్ వచ్చినప్పుడు మనం వేరే టాబ్లెట్స్ ఏం యూజ్ చేయొద్దు అంటారా? చాలా మంది వామిటింగ్స్ మోషన్స్ కూడా అవుతాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు. వాళ్ళు కనీసం స్కూల్కి రొటీన్ యాక్టివిటీ కూడా చేసుకోలేదు, అది కాదు అటెండ్ కాలేజ్. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ టాబ్లెట్స్ ఎలాంటిది ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తే యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేకుంటే సివియర్ పెయిన్ విత్ సివియర్ బ్లీడింగ్. డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతో ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తో నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సర్జరీ చేసింది ఇట్లా అడిగినటువంటి వాళ్ళని చూస్తున్నాం ఆ భయంతో. మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? పేషెంట్ సహకరించిన, ఫ్యామిలీ సహకరించిన, డాక్టర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి మనం సీరియస్గా ట్రైల్ ఇవ్వలేము. బికాజ్ మనకు హెల్దీ మదర్ కావాలి, హెల్దీ బేబీ కావాలి. సీరియస్గా ట్రైల్ ఇచ్చి బేబీకి ఏదైనా ఇష్యూ అయినా, మదర్కి ఇష్యూ అయినా వీఆర్ నాట్ జస్టిఫైడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు ట్రైల్ ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం. ఆ ట్రైల్ ఇచ్చే టైంలో మనకి ఇబ్బంది అనిపించింది. పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆ ట్యూబెక్టమీ కూడా ఆడవాళ్ళకి ఎందుకు చేస్తారు, మగవాళ్ళని చేయించుకోండి అని చెప్పినప్పుడు అమ్మాయిలు ఎందుకు చేయించుకోవాలి, అబ్బాయిలు ఎందుకు చేయించుకోవద్దు? నిజంగానే అబ్బాయిలు చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? ఎవరు సర్జరీ చేయించుకోవాలి, వీక్ అయిపోతామనేది, వీక్ అనేది అసలు ఆప్షనే లేదు. కండిషన్స్ కూడా రావు. యూజువల్లీ మనం కట్ చేసేది వ్యాస్ డిఫరెన్స్ అంటాం. అంటే చిన్న ఇన్సిషన్ లా కూడా మీకు కనిపించదు బయటికి. అండ్ యూజువల్గా నెక్స్ట్ దే కెన్ బి డిశ్చార్జ్ డే కేర్ ప్రొసీజర్. సాయంత్రం 2 hours డిశ్చార్జ్ అయిపోతారు. ఒక 1 day రెస్ట్ ఉంటారు. దే కెన్ బి డూయింగ్ రొటీన్ వర్క్స్. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ MS గైనకాలజిస్ట్ గుండె శ్వేత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఛాన్స్ నాకు ఇవ్వాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్దాం అనుకున్నాను, నాకన్నా ముందే మీరు చెప్తున్నారు, చెప్పండి. మన V5 న్యూస్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ క్లయింట్స్ కు, మీ స్టాఫ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి మ్యామ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది? గుడ్. కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా ఉంది. మీ ఛానల్ కి ఇంటర్వ్యూకి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. హోప్ మన వీడియో బాగా నడుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా మ్యామ్. చాలా మంది, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అవన్నీ మనకి తెలుసు. వాటి పట్ల ఒక క్లారిటీ, ఒక అవగాహన మనకుంది. ప్రజలు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ప్రత్యేకంగా డాక్టర్ ప్రోగ్రామ్ అంటే V5 న్యూస్ ఛానల్లో డాక్టర్ ప్రోగ్రామ్ అంటే వీక్షకులు చాలా మంది ఈ ప్రోగ్రామ్ కోసం మన ఛానల్ని చూసేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి సమస్యలు నా దృష్టికి వచ్చినాయో వాళ్ళ సైడ్ నుంచి ఆ క్వశ్చన్స్ అన్ని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాను. దానికి మీరు మాకు మంచి ఆన్సర్స్ ఇచ్చి హ్యాపీగా ప్రోగ్రామ్ సాగుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా మ్యామ్, చిన్న పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మనకి చూసుకుంటే గనక
ఒకప్పటితో కనుక ఇప్పుడు మనం కంపేర్ చేసి చూస్తే ఆడపిల్లలు సాధారణంగా రజస్వల అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యేది ఒక 13 to 14 ఇయర్స్లో మెచ్యూర్ అయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటే కనుక 7-8 ఇయర్స్ అంటే చాలా చిన్న పిల్లలు ఆడుకునే వయసు, వాళ్ళకి పాపం ఇంకా ఏం తెలియదు. స్కూల్లో థర్డ్ క్లాస్ 4th క్లాస్ ఈ ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. అసలు దేనివల్ల ఇలా జరుగుతుంది అంటారు? అవునండి ప్రజ్వల గారు, ఇది చాలా కామన్గా అడిగే సమస్య. కామన్గా మనం రోజు మన ఇంట్లో చూస్తున్నాము, తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇదే సమస్యతో వస్తున్నారు. సో ఇదేదో పాప పెద్ద మనిషి అవ్వగానే లేకుంటే పాప రజస్సుల ఇప్పుడు అయింది అని అప్పుడు కూర్చొని మనం కంగారు పడడం కాదు. ఈ ప్రాబ్లం అనేది ఆమె అంటే వాళ్ళ మదర్ ఆమెను గర్భంలో మోసే టైం నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది జెనెటిక్ కాన్సెప్ట్ ఆఫ్ సమ్ న్యూ బోర్న్ డిసీజెస్ అంటారు దీన్ని. అంటే తల్లికి అంటే ఆమె మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి డయాబెటీస్ హిస్టరీ ఉన్నా, లేకుంటే బీపీ వచ్చినా, లేకుంటే మదర్ అడిక్వేట్గా వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో లేకపోయినా, లేకుంటే ఒబెసిటీ అంటే కొంతమంది 20 నుంచి 30 కిలోలు వెయిట్ గెయిన్ అవుతారు. అట్లాంటి మదర్స్ ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న బేబీ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీమేల్ చైల్డ్, అప్పుడు ఆమెకు జీన్స్ అప్పటి నుంచే ఎక్స్పోజ్ అయ్యాయి. సో ఆ జీన్స్ ఎక్స్పోజర్ అయినప్పటి నుంచే ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. అంటే ముందు అనుకునే దానికంటే పెద్ద మనిషి అవ్వడం, మెనార్కీ అటెండ్ అవ్వడం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. యావరేజ్గా మన ఇండియన్స్లో ఇట్ వాస్ 13 to 15, 10 నుంచి 15 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు అది యావరేజ్గా 8 to 10కి వచ్చేసింది. సో మనం రీజన్స్ ఏంటి చూస్తే ఫస్ట్ రీజన్ కమ్స్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నవ్వు తల్లి ప్రెగ్నెంట్ ఉండే, షీ హ్యాడ్ ఆమెకు బీపీ ఉండే, షుగర్ ఉండే, బేబీ వెయిట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ బేబీ అప్పటి నుంచే అలాంటి జీన్స్ కి ఎక్స్పోజ్ అయి ఉంది. అంటే సాధారణంగా మ్యామ్, అంటే మీ మాటకు నేను అడ్డొస్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఒక ప్రెగ్నెన్సీ లేడీ తన 3rd month స్టార్ట్ అయిన దగ్గర నుంచే, కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచే కూడా తను ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంటుంది. అప్పుడు తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదమ్మా, మెడిసిన్ స్టార్ట్ చేస్తారు, వీళ్ళు యూజ్ చేస్తారు. మరి ఇవన్నీ పనిచేయవా? లేదు, అంటే కొంతమందికి బీపీ వచ్చే ఛాన్సెస్ మెడిసిన్స్ తోటి బీపీ వచ్చాక మనం దాని ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ బీపీ వచ్చే రిస్క్ అనేది మన చేతిలో ఉండదు. బీపీ వచ్చే రిస్క్ ఇట్ డిపెండ్స్, జెనెటిక్ హిస్టరీ పైన డిపెండ్ అవుద్ది, ఆమె చేసే వర్క్ పైన డిపెండ్ అవుద్ది, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ పైన డిపెండ్ అవుద్ది. సో బీపీ వచ్చాక దానికి ట్రీట్మెంట్ డాక్టర్ రాస్తారు. కానీ బీపీ రాకుండా ఉండడానికి అది మన చేతిలో లేదు. సో ఆ జీన్స్ అనేది ఎక్స్పోజర్ లోపల బేబీకి అప్పటి నుంచే అవుతుంటుంది. ప్లస్ డయాబెటీస్ ఎవరికి వస్తుంది? ఇంట్లో ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు. సడన్గా ప్రెగ్నెంట్ ఆమెకు డయాబెటీస్ వస్తుంది. తీరా చూస్తే ఆమె అంటే వెయిట్ గెయిన్, బిఫోర్ ప్రెగ్నెన్సీ షీ వాజ్ అరౌండ్ 60 kgs ఉంటారు. 8th month రాగానే 90 కిలోలకు వచ్చేస్తారు. సో సడన్గా వెయిట్ గెయిన్ ఉన్నా, సడన్గా వెయిట్ లాస్ ఉన్నా ఆ గర్భాశయంలో ఉన్న పిల్లలు ఎక్స్పోజ్ అవుతుంటారు. అలాంటి బేబీస్ తొందరగా మెనార్కీ అట్టే ఛాన్సెస్లో వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పీపుల్ సైడ్ ఏమనుకుంటున్నారు అంటే, ఒకప్పుడులో చూస్తే కనుక 13 to 15 ఇయర్స్, 13, 14, 12 ఇయర్స్లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఆడపిల్లలు. అట్లాంటిది ఇప్పుడు చూసుకుంటే 8 ఇయర్స్, 9 ఇయర్స్లోనే అవుతున్నారు. ఇది ఎందువల్ల అవుతున్నారు అంటే, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది వాళ్ళు చికెన్ ఎక్కువ తినటం వల్ల అవడం జరుగుతుంది. నెక్స్ట్ అంతా కూడా వాళ్ళ బయట ఫుడ్ కంప్లీట్గా తీసుకోవడం వల్ల అవుతుంది. దీని వల్లనే ఇలా అవుతున్నారు పిల్లలని వింటున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే వీళ్ళ మదర్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పిల్లల్లో జెనెటిక్ గా ఆ ప్రాబ్లం రావటం వల్లనే వస్తుందని. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బేబీ పుట్టాక అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీ పుట్టగానే మెజారిటీ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నాము, చాలా మంది సెన్సిటివ్ గా ఉంటారు. తల్లి పాలు వెంటనే రావు కొంతమందికి, 6 months తర్వాతనే జాబ్ కి దే హ్యావ్ టు జాయిన్ బ్యాక్. సో ఖచ్చితంగా తల్లి పాలు తీసుకునే పిల్లలను పోల్చుకుంటే బాటిల్ ఫెడ్ బేబీస్ కి ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యే చాలా ఎక్కువ. సో అందుకే తల్లిపాలు 6 months ఖచ్చితంగా తల్లిపాలు ఇమ్మని చెప్తాము. మదర్ ఇంకా ఇస్తే 2 సంవత్సరాల వరకు ఇస్తే ఇటువంటి బేబీస్ హెల్దీగా ఉంటారు. ఇటువంటి ఇష్యూస్ వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ బేబీ ఎదిగే కొద్దీ బేబీ ఎంత ఫుడ్ తినాలి, యాక్టివ్గా ఉందా లేదా అది పీడియాట్రిషియన్స్ చెప్తుంటారు. చాలా మంది తల్లులు ఎలా వస్తారు, నేను పెట్టే ప్లేట్ తినట్లేదు, వదిలేస్తుంది, పాప తినట్లేదు, ఫోర్స్ఫుల్ ఫీడింగ్ ఇవ్వడము. అంటే బేబీ యాక్టివ్గా ఉందా, ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్స్ అడిగేది బేబీ యాక్టివ్గా ఉందా, ఫుడ్ తినట్లేదు కదా, బేబీ యాక్టివ్గా ఉందంటే ఆమెకు సరిపోయేంత ఫుడ్ తింటుంది. ఓవర్గా ఫోర్స్ చేసి పిల్లలకు ఫీడింగ్ ఇవ్వకండి. చిన్నప్పటి నుంచే ఈ నాన్ వెజ్ ఫుడ్ అనేది మన అంతకుముందు నుంచి కూడా ఉంది, కానీ ఈ మధ్యలో పిల్లలకి చాలా అర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ అనేది మన ఫుడ్లో ఉన్నాయి. మెనీ ఆర్టిఫిషియల్లో మోస్ట్ కామన్గా అఫెక్ట్ అయ్యి చికెన్ లాంటి ఫుడ్స్లో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ పిల్లలకి చాలా అర్లీగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. అంటే 10 సంవత్సరాల తర్వాత నుంచి కనపడాల్సిన హార్మోన్స్ 4th, 5th year నుంచి ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు 8-9 years వచ్చేసరికి పెద్ద మనిషిగా అటెండ్ అవుతున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలకి ఎంత ఫుడ్ ఇవ్వాలి,
పిల్లలు వద్దు నాకు చాలు అంటే అక్కడ మనం రైస్ అండ్ ఇట్స్ డెరివేటివ్ స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసి బేబీ యాక్టివ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. దానికి ఆల్టర్నేటివ్స్ లైక్ ఫుడ్స్ ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడము, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, రెగ్యులర్గా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ పెట్టడం. అది చేయట్లేదు మనం. ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. అందరికి ఫోన్స్ ఇచ్చేస్తున్నాము, వాళ్ళు తింటున్నారు, కడుపు నిండా కూడా ఇంకా తినిపిస్తూనే ఉన్నాము. మదర్ హ్యాపీగా ఉంటుంది, బేబీ హ్యాపీగా ఉంటుంది. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏమవుతుంది, ఎర్లీగా మెనార్కి అటైన్ అవ్వడం. సో మదర్ ఒక బౌల్ రైస్ కలుపుతారు, బేబీ ఫోన్ చూసుకుంటే ఆ బౌల్ అయిపోతుంది. ఇంకేం చూస్తుంది, ఫోన్ చూడడానికి మళ్ళీ నోరు తెరుస్తారు, అమ్మ చాలా హ్యాపీగా ఉండి ఇంకొక బౌల్ రైస్ తీసుకొని వస్తుంది. సో మన స్టమక్ కూడా డిస్టెండ్ అవుతుంది. పిల్లలకు అప్పటి నుంచి ఒబెసిటీ లక్షణాలు మన ఇంట్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎంత ఎక్కువ తింటున్నారో నెక్స్ట్ ఫీడ్ కూడా బేబీ అంతే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూర్చొని తినడం చాలా హ్యాపీగా ఉంది. బేబీ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా అంత they don't show interest. So ఫుడ్ పరంగా మదర్ షుడ్ కాన్సన్ట్రేట్. అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలకు అంతకు ముందు ఉన్న యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా లేవు. అంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడే అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్ స్కూల్స్ లోనే ప్రత్యేకంగా గేమ్స్ ఆడించడం, దానికోసం ఒక 1 hour కేటాయించడం ఇది జరిగేది. ఇప్పుడు ఏం లేదు, అంతా గ్రౌండ్ ఉండేది, స్పోర్ట్స్ టైం ఉండేది, స్పోర్ట్స్ టీచర్ ఉంటుండే, పిల్లలు మనం కూడా చాలా యాక్టివ్ గా ఉంటుండే అప్పుడు. ఇప్పుడు అవన్నీ మనకు కనిపించట్లేదు ఎక్కడైనా ఇది అవుట్డోర్ గేమ్స్ అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక బాస్కెట్ బాల్ ఆడాలన్నా 50 పిల్లలకు ఒకటే బాల్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు ఆడడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఇంట్లో బీయింగ్ మదర్ మనం ట్రై చేయాలి, పిల్లలకి ఏదో ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలి. ఇప్పుడు ఏదో పెద్ద మనిషి అయింది, అయ్యో ఇప్పుడు పాప లావు ఉంది, ఇష్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ డన్. సో ముందు నుంచి మనం హ్యాబిట్స్ పిల్లలకి అలవాటు చేయాలి. ఓకే, అంటే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల లేకుంటే చికెన్ తినడం వల్ల మాత్రమే కాదు, వీళ్ళు మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచే వీళ్ళకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మేము అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు గైనకాలజిస్ట్ చెప్తారు, మదర్ వచ్చింది ఫస్ట్ విజిట్ లో 50 కిలోలు ఉందనుకోండి, మొదటి కాన్పులో 10 to 12 kgs వెయిట్ గెయిన్ అవ్వాలి. అంటే మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ మంత్ రాగానే 9వ నెల డెలివరీ అయ్యేసరికి నేను 12 కిలోల వరకే పెట్టాలి. డాక్టర్ కి ఐడియా ఉండాలి, పేషెంట్ కి కూడా ఐడియా ఉండాలి. ఆ దాంట్లో పాటియాలి మనం. రెండో కాన్పు అనుకోండి, ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు, సెకండ్ అంటే 8 to 10 kgs పెట్టాలి. సో ఇవి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి, అంటే బీపీ లేదు, షుగర్ లేదు. సో ఈ టార్గెట్స్ మనం ఫస్ట్ మంత్ లోనే ఇవ్వాలి. రెండోది, సపోజ్ మదర్ అట్ రిస్క్ ఉంది అనుకోండి, అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే 6 to 8 kgs అంతే, అంతకంటే వెయిట్ గెయిన్ అవ్వద్దు. అలాంగ్ విత్ ద డయాబెటీస్ లాంటిది వస్తే ఎంత స్ట్రిక్ట్ గా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకుంటే బేబీకి అంత తక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు షుగర్ లెవెల్స్ 200 to 250 దాటాయి అనుకోండి మదర్ కి, బేబీకి అప్పటి నుంచి హై లెవెల్స్ ఆఫ్ షుగర్, హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అవుతారు. సో ఎంత స్ట్రిక్ట్ గా బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో పుట్టే బేబీస్కి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక ఇప్పుడు చాలా మనం డిస్కస్ చేసుకున్నాం, అలానే చిన్నపిల్లల విషయంలో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పిల్లలు చాలా మట్టుకు స్కూల్ నుంచి రాగానే మదర్ ఏదైనా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇంట్లో ప్రిపేర్డ్ అయిన ఫుడ్ ఎప్పుడైనా హాట్గా ఇస్తే అది బెటర్. కానీ చాలా మంది పిల్లలు అయినా పేరెంట్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండే ఫుడ్స్ కి మగ్గు చూపిస్తుంటారు. అవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఉండడము, లేకుంటే రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడము, హై సాల్ట్ ఉండడం, హై షుగర్ ఉండడము, అవన్నీ అలాంటి ఫుడ్స్ ఇచ్చినప్పుడు మనకి పీసీఓడి, మనకు ఎర్లీగా పీరియడ్స్ రావడానికి మనమే దాన్ని హెల్ప్ చేస్తున్నట్టు అవుద్ది. సో పిల్లలకి రాగానే అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి, ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మన లైఫ్ లో ఒక భాగంలాగా అయిపోయింది. సో ఎక్కడ ప్లాస్టిక్ మనం అవాయిడ్ చేయగలుగుతామో, ఇప్పుడు కలుషితమైన వాటర్ మన చేతిలో లేదు, గాలి మన చేతిలో లేదు, మనం ఉన్న దాంట్లో ఎక్కడ అవాయిడ్ చేయగలుగుతామో చూడాలి. ఎగ్జాంపుల్ చిన్న చిన్న థింగ్స్, మనం ఏదైనా ఫుడ్ బేబీకి బాక్స్ లో పెట్టేది ఉంటే గో ఫర్ స్టీల్ కంటైనర్స్, మొత్తానికి స్టీల్ బాక్సెస్, స్టీల్ వాటర్ బాటిల్స్, ప్లస్ అవెన్ లాంటి ఫుడ్లు ప్రాసెస్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మైక్రోవేవ్ లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ బేబీకి ఎప్పుడు హాట్ గా ఫ్రెష్ గా ఫుడ్ ఇస్తే ఇట్లా యూజువల్లీ ప్లాస్టిక్ కంటైనర్స్ ని అవాయిడ్ చేసుకుంటే చాలా మట్టుకు మనం తగ్గేయడానికి ట్రై చేయొచ్చు. బికాస్ ఇవన్నీ అడల్ట్రేషన్ వల్లనే హార్మోనల్ చేంజెస్, ప్లాస్టిక్ ఇస్, మనకు స్టడీస్ ఉన్నాయండి, ప్లాస్టిక్ మన బాడీలో ఎంత ఉంటుందో తొందరగా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అంటే హార్మోన్స్ ఒకటేసారి షూటప్ అయ్యాయి అనుకోండి, తొందరగా పెద్ద మనిషి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే చాలా పొరపాట్లు, అంటే చాలా తప్పిదాలు మనమే చేస్తున్నాం. మన పిల్లల విషయంలో, వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలోనే కానీ, వాళ్ళకి ఇచ్చే వాటర్ విషయంలోనే కానీ, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి దానివల్ల కూడా మీరు అనే విధంగా చూసుకుంటే కనుక అక్కడే చాలా మైనస్ అయిపోతుంది. అవునండి. అలాగే మేము 8 years 10 years పిల్లల వరకు ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ మెచ్యూర్ తర్వాత ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో
వీళ్ళలో కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఒకప్పుడు లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పీరియడ్స్ పర్ఫెక్ట్ గా రావడం లేదు. జనరల్ గా 30 days కి వన్స్ ఒకసారి రావటం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటివి చూసుకుంటే 3 months 4 months తర్వాత రావటం, అది వచ్చినప్పుడు వీళ్ళు చాలా సఫర్ అవటం, భయంకరమైనటువంటి పెయిన్ అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి ఎందువల్ల జరుగుతుంది అంటారు? సో ఇవి ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అయ్యాక రజస్వల అటెండ్ వచ్చాక సంవత్సరం వరకు యూజువల్గా పీరియడ్స్ చాలా మందికి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అట్లా వస్తాయి. దట్ ఈస్ నార్మల్. ఎందుకంటే అప్పుడే అనేది ఈ సైకిల్ మన హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ సైక్లికల్ మెకానిజం టైం పడుతుంది. సో 6 months వరకు కొంచెం పైన కింద అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 1 year వరకు అయినా మనం సీరియస్ గా అంటే 6 months తర్వాత డెఫినెట్ గా మనం అయితే అలర్ట్ అవ్వాలి. అట్లా 1 year యూజువల్ గా వదిలిపెట్టడానికి ఉండదు. ఆ 6 months తర్వాత ఏం అలర్ట్ అవ్వాలి? అమ్మాయి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నా ఆర్ వెయిట్ లాస్ అవుతున్నా, ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ వచ్చినా, పింపుల్స్ ఎక్కువ వచ్చినా, ఇంకా పిగ్మెంటేషన్ అంటే చర్మం నల్లగా అవ్వడం, స్కిన్ క్రీజెస్ అంటే మెడ దగ్గర చంకల్లో చర్మం నల్లగా అవుతున్నాయి అంటే 6 months దాటాక కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ షుడ్ బి అలర్టెడ్. సో అట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళకి యూజువల్లీ సంవత్సరం అయినా కానీ పీరియడ్ కొంచెం 2-3 months వచ్చినా దట్ ఈస్ నో ప్రాబ్లం. 1 year తర్వాత రెగ్యులర్ గా పీరియడ్స్ రావాలి. రాకపోవడానికి చాలా రీజన్స్ లో మోస్ట్ కామన్ రీజన్ మనం అనుకున్నట్టు ఫుడ్, సెకండ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఇప్పుడు నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్. చదువు పరంగా స్కూల్లో ఎన్ని అవర్స్ ఉంటారు, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ ఉంటుంది, ట్యూషన్ తర్వాత సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడా లేకుండా పోతుంది. సో మదర్స్ అదే మనం మాట్లాడినట్టు పెద్ద మనిషి అవ్వక ముందే వాళ్ళకి రెగ్యులర్ గా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంట్లో ఉండి చేసేటట్టు. అందరు మదర్స్ అంటారు మా అమ్మాయికి టైం దొరకట్లేదు, 7th class 8th class టైం దొరకట్లేదు. టైం అనేది ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఈక్వల్ గా హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టైం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు టైం వెతుక్కోవాలి మార్నింగ్ బిఫోర్ షీ గోస్ టు స్కూల్. సో బేసిక్ ఎక్సర్సైజ్ లో స్కిప్పింగ్, ఎనీ చైల్డ్ కెన్ డూ స్కిప్పింగ్. మినిమం 50 skips నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. 50 skips ఈ వారం రోజులు 10 రోజులు నెల వరకు 50 చేసి స్లోగా 200 skippings డైలీ చేయాలి, వారానికి 5 రోజులు. ఇలా చేస్తూ వెళ్తుంటే ఇప్పుడు పీరియడ్స్ అనేది వెంటనే రావు, అవి ఒక 6 months 7 months తర్వాత సెట్ అవుతాయి. అలా చేసి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బెస్ట్. ఇంట్లో ఉండడానికి అయితే స్కిప్పింగ్ ఇస్ ద బెస్ట్. దాంతోపాటు ఆన్ టైం ఫుడ్ తినమని చెప్పాలి అమ్మాయిలకి. చాలా మంది స్కూల్లో ఫుడ్ తింటారు, ఇప్పుడు 8:30-9కి తింటారు, అది హడావుడు తింటారు. స్కూల్ ఫుడ్స్ ఇప్పుడు చాలా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కాబట్టి స్కూల్ ఫుడ్ ఆఫ్ చేస్తుంటారు. స్కూల్ ఫుడ్ లో కూడా చాలా మందికి గ్యాస్ట్రైటిస్ రావడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడము, టైంకి తినకపోవడం, క్వాంటిటీ అనేది అక్కడ మానిటర్ చేసే వాళ్ళు ఉండకపోవడము. సో ఎంత తింటున్నారు, ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారు మనకు తెలియట్లేదు. మధ్యాహ్నం స్కూల్లోనే తినడం, నైట్ ఈవినింగ్ రాగానే జంక్ ఫుడ్ తినడం. నైట్ ఒకటే టైం పిల్లలకి, చాలా వర్కింగ్ ఉమెన్ ఉన్న పిల్లలు పోషకాహారం అనేది ఒట్టి నైట్ టైంకి వస్తుంది. ఆ నైట్ టైంలో మనం వచ్చిన బేబీకి ఉన్న ఫుడ్ అంతా పెట్టడానికి ట్రై చేస్తాం. సో అక్కడ డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఆ డైజెషన్ ఇష్యూస్ తోటి వీల్ హ్యావ్ హార్మోనల్ చేంజెస్ మళ్ళీ. సో అక్కడ నుంచి మనకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రావు, 2-3 నెలలకి వస్తాయి. 2-3 months 0 పీరియడ్ ఉంటుంది. 3rd month హెవీగా ఫ్లో వస్తుంది, హెవీగా పెయిన్ వస్తుంది, అమ్మాయి కనీసం క్లాస్ లో కూర్చోలేకపోతుందండి, అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇదంతా ఒక సైకిల్ అండి, ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అర్లీగా మనం ఎంత అర్లీగా ఇనిషియేట్ చేసుకుంటే అంత బెటర్ గా మనం దీనికి కంట్రోల్ తీసుకోవడానికి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ లో ఫుడ్ అనుకున్నాం. నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్ గా వచ్చేవి హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్ దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ మోస్ట్ కామన్ హైపోథైరాయిడ్ అంటాం. థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఓవరీస్ లో కూడా ప్రాబ్లం ఉంటాయి. లైక్ పిసిఓడి అనేది ఇప్పుడు చాలా మందికి వింటున్నాం, అది అమ్మాయిలలో వెరీ కామన్. పెద్ద మనిషి అవ్వక ముందు నుంచి ఉంటాయి, పెద్ద మనిషి అయ్యాక కూడా ఉంటాయి. సో ఆ పిసిఓడి లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ జాగ్రత్త పడాలి. ఓకే, అంటే చాలా వరకు ఒక 50%, 50-80% మన హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ విషయంలోనే కానీ, మనం తీసుకునే ఫుడ్ విషయంలోనే కానీ మనం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంటారు. అలాగే నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం చూస్తున్నాము, కాలేజెస్కి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఎగ్జామ్స్ ఇలాంటి టైంలో అప్పుడు వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు చాలా సఫర్ అవుతారు. మెయిన్లీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఎవరికి వస్తుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఎవరికైతే అవుతుందో ఇట్లాంటి వాళ్ళకి భయంకరమైన బ్యాక్ పెయిన్ రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు 2-3 days విపరీతంగా సఫర్ అవుతారు. ఆ తర్వాత కూడా కంటిన్యూటీగా ఈ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లంతో కూడా చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటున్నారు ఆడపిల్లలు. ఇది ఎందువల్ల వస్తుంది అంటారు? ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
యూజువలీ వైట్ డిశ్చార్జ్ అనేది అందరికి ఓవ్యులేషన్ టైంలో రొటీన్గా అందరి అమ్మాయిలకి లేడీస్కి కనిపించేది. కొంతమందికి సివియర్గా ఉంటుంది. సివియారిటీ ఎప్పుడు చెప్తాము అంటే అది పీరియడ్ అయిన వెంటనే స్టార్ట్ అవ్వడం, పీరియడ్ ముందటి రోజు వరకు వైట్ డిశ్చార్జ్ ఉండడము, వైట్ డిశ్చార్జ్ కలర్ గా ఉండడం, వైట్ కాకుండా yellowish greenish గా ఉండడము, లైట్ పింకిష్ గా ఉండడం, బ్లడ్ తోటి మిక్స్ అవ్వడము. రెండోది వైట్ డిశ్చార్జ్ విత్ ఇచ్చింగ్, బాగా దురద రావడం, లేకుంటే ఫౌల్ స్మెల్ ఉండడం. వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతిసారి యూరిన్ లో సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ యూరిన్ మంట, యూరిన్ వేడి, ఊరికూరికే యూరిన్కి వెళ్ళడం, బాత్రూమ్ లో కూర్చుంటారు కానీ యూరిన్ రావట్లేదని మళ్ళీ ఏడ్చుకుంటూ పిల్లలు రిటర్న్ వస్తారు. ఇట్లాంటి వాళ్ళకి యూజువల్గా వైట్ డిశ్చార్జ్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏజ్ గ్రూప్ మాట్లాడితే అమ్మాయిలలో, అన్మ్యారీడ్ అమ్మాయిల్లో వైట్ డిశ్చార్జ్ యూజువల్గా రావద్దు. వస్తున్నాయి. మోస్ట్ కామన్ రీజన్ ఏముంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడం, అంటే రక్తహీనత, రక్తం పర్సెంటేజ్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్ బాడీ రెస్పాన్స్ లాగా ఉంటుంది, ఎక్కువ సెక్రీషన్స్ పంపించడం. సో వైట్ డిశ్చార్జ్ దానివల్ల రావచ్చు. సెకండ్, హెల్తీ హైజీన్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయకపోవడం. అంతే, హైడ్రేషన్, అందరికి టైం లేదు, చదువుకుంటున్నారు, హైడ్రేషన్, మినిమం హైడ్రేషన్ 3 to 4 liters వాటర్ తీసుకుంటే యూజువల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సర్విక్స్ లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా యూరిన్ పాస్ చేసేటప్పుడు ఫ్లష్ అవుట్ అవుతాయి. సో మనం అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫోర్త్, వెంటిలేషన్. అందరూ జీన్స్, స్కిన్ టైట్ జీన్స్, లెగ్గింగ్స్ అండ్ వాట్ నాట్, సో మెనీ థింగ్స్ అవన్నీ వేసుకుంటున్నాం. మన టైంలో స్కర్ట్స్ అలాంటి డ్రెస్సెస్ ఉంటుంది. సో పిల్లలకు యూజువల్ అడ్వైస్ చేస్తాం, ప్లీజ్ వేర్ లూజ్ అండర్ గార్మెంట్స్, స్కర్ట్స్ లాగా ఉంటే వెంటిలేషన్ ఉంటుంది. అందరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లెగ్గింగ్స్ అలా వేసుకుంటే బ్యాక్టీరియా, అంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ, మాయిశ్చర్ ఎక్కువ ఉండిపోద్ది. సో ఫంగస్ కెన్ గ్రో ఇన్ సచ్ ఎన్విరాన్మెంట్. సో అప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ ఉంటుంది. అలాగే మనం చిల్డ్రన్స్ని చూస్తూ ఉంటాం, కొంత షై ఫీల్ అవుతారు, చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే సఫర్ అవుతారు. అది చాలా వరకు వాళ్ళకి ఏదైనా పెయిన్ రూపంలో వచ్చిన తర్వాతనే పేరెంట్స్కి చెప్పడం, ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడనే కాదు, ఒకప్పటి నుంచి కూడా ఉంది. కానీ ఒకప్పట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటటువంటి వాళ్ళు కాదు. అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి వేరే ఏం అవసరం లేదు మ్యామ్. అప్పట్లో ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయడం, రకరకాలుగా ఇంట్లో అంతా వర్క్ చేసేవారు. ఇప్పుడు పిల్లలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అసలు పేరెంట్సే ముందు నువ్వు చదువుకో, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీ పని నేనే చేస్తా, లేకుంటే పని అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో చేపిస్తా, ఈ రకంగానే సగం వరకు పిల్లల్ని మదర్సే చెడగొడుతున్నారు మ్యామ్. ఇట్లాంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీళ్ళకి ఒకవేళ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటారు, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ పరంగా? ఎస్ మ్యామ్. యూజువల్లీ వైట్ డిశ్చార్జ్కి ఈ బేసిక్ చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకుంటే అయినా అమ్మాయికి ఇబ్బంది ఉంటుందంటే బేసిక్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, డైటరీ చేంజెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతో ఫాలో అప్లో ఉంటే 90% ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ కెన్ బి ట్రీటెడ్. కొంతమందికి సివియర్ ఇష్యూస్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాం. సో డైటరీ చేంజెస్లో అడ్వైస్ చేసేది ఏంటంటే వీ షుడ్ హ్యావ్, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది లాక్టోబాసిల్లై అనేది కరెక్ట్ మోతాదా లేకపోతే వస్తుంది. సో లాక్టోబాసిల్లస్ ఎక్కువ ఉండే డైటరీ ఐటమ్స్ తీసుకోమని చెప్తాం, లైక్ కర్డ్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు, అట్లాంటివి ఎక్కువ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా విల్ బి గ్రోయింగ్. సో అది తీసుకోవాలి. ప్లస్ చాలా మంది ఏం చేస్తారు, సర్ది ఉంది, దగ్గు ఉంది, ఫీవర్ ఉంది, వెళ్ళి యాంటీబయాటిక్ తెచ్చుకుంటారు షాప్ నుంచి, అంటే విచ్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. అంటే ఆన్ కౌంటర్ వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకోవడం, అట్లా ఫ్రీక్వెంట్ గా టాబ్లెట్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్, అది కూడా కోర్స్ ఉంటుంది, అంటే అది 5 రోజులు వాడాలా, వారం రోజుల, 10 రోజుల, ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా మెడికల్ షాప్ వెళ్ళి 2 రోజులకు తెచ్చుకుంటారు. అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది వాష్ అవుట్ అయిపోద్ది, ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అవుతుంది యాంటీబయాటిక్ కి. సో ఆ గుడ్ బ్యాక్టీరియా అంతా పోయేసరికి చెడు బ్యాక్టీరియా పెరుగుతుంటుంది. సో ఇంకొక మెకానిజం ఏంటంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. సో ఇట్లాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి. డైటరీ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అడిక్వేట్ హైడ్రేషన్, వెంటిలేషన్, ఆన్ కౌంటర్ మెడిసిన్స్ అవాయిడ్ చేయండి. యూజువల్లీ ఇట్లా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వచ్చింది అంటే అమ్మాయికి పెయిన్ రావడం, నెక్స్ట్ మంత్ పీరియడ్ కూడా చాలా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 1-2 cycles అబ్జర్వ్ చేసింది మదర్ అంటే వెంటనే అప్రోచ్ యువర్ డాక్టర్, సో దట్ ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అలాగే పీరియడ్స్ టైంలో సాధారణంగా మనం ఏదైనా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక 2 days ఖచ్చితంగా పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇట్లా పెయిన్ వచ్చినప్పుడు మనం వేరే ట్యాబ్లెట్ ఏమీ వేసుకోవద్దు, ఆ పెయిన్ భరించాల్సిందని రెగ్యులర్గా వింటూనే ఉంటున్నాం. మన పేరెంట్స్, మదర్ చెప్తూనే ఉంటారు, ఎవరైనా కూడా వద్దొద్దు ఇప్పుడు మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా అది రెగ్యులర్గా వచ్చే పెయినే, దానికి మనం టాబ్లెట్ యూజ్ చేయొద్దు అన్నది కూడా మనం వింటున్నాం. అంటే నిజంగానే అలా పెయిన్ వచ్చినప్పుడు మనం వేరే టాబ్లెట్స్ ఏం యూజ్ చేయొద్దు అంటారా? లేదు, పెయిన్ అనేది 2 రకాలు ఉంటాయి. నార్మల్ ఫిజియలాజికల్ పెయిన్ ఉంటుంది, ఇంకొకటి పెథలాజికల్ అంటే అబ్నార్మల్ పెయిన్ ఉంటుంది. సో ఫిజియలాజికల్ అంటే నార్మల్గా పెయిన్ ఎంతవరకు భరించే పెయిన్. సో పీరియడ్ వచ్చి ఒక రోజు ముందు పెయిన్ రావడము, పీరియడ్ ఉన్న 1 day ముందు పెయిన్ రావడం, బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే స్టార్టింగ్ కల్లా పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఆ పెయిన్ ఇస్ యూజువలీ టాలరబుల్,
అంటే అమ్మాయి ఆమె అంతా స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. షీ రిక్వైర్స్ మైల్డ్ రెస్ట్, అంటే బరువులు ఎత్తకపోవడము, ఎక్కువసేపు నించోకపోవడం, దట్ ఈస్ ఫిజియలాజికల్ పెయిన్. పెథలాజికల్ అంటే అబ్నార్మల్గా ఉంది, ఎవరికి మనం టాబ్లెట్స్ సో ఇలాంటి ఫిజియలాజికల్ పెయిన్కి టాబ్లెట్స్ అవసరం లేవు, మాక్సిమం బేర్ చేయగలుగుతాం. అంటే పెయిన్ నార్మల్గా బేర్ చేయగలుగుతాం, ఫ్లో కూడా నార్మల్ ఉంటుంది. ఈ రెండిట్లో అబ్నార్మల్గా ఏదన్నా లైక్ పెయిన్ ఒక 3-4 రోజుల ముందు నుంచే రావడము, పెయిన్ పీరియడ్లో అంతా ఉండడము, పీరియడ్ అయ్యాక కూడా పెయిన్, దాన్ని ట్రిపుల్ డిస్మెనోరీ అంటారు. అంటే 3 times నుంచి పెయిన్ ఉంది అంటే అది డెఫినెట్లీ అబ్నార్మల్. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. లేదు అంటే వాళ్ళు రొటీన్ పనులు కూడా చేసుకోలేదు. లైక్ చాలా మంది వామిటింగ్స్, మోషన్స్ కూడా అవుతాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు. వాళ్ళు కనీసం స్కూల్ కి రొటీన్ యాక్టివిటీ కూడా చేసుకోలేరు, అది కాడ్ అటెండ్ కాలేజ్. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ టాబ్లెట్స్ ఎలాంటిది ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తే యూజువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేకుంటే సివియర్ పెయిన్ విత్ సివియర్ బ్లీడింగ్, లైక్ విత్ ప్యాసేజ్ అంటే క్లాట్స్ పడడము, లేకుంటే ఒక 4 to 5 pads per day మార్చడము, అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం, అట్లాంటివి ఉన్నా కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అలా మనం ఆ అపోహలో టాబ్లెట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఇదే మోర్ ప్రాబ్లం, ఇంకా పెద్ద ప్రాబ్లమ్ మనం ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది. సో అది ఫిజియలాజికల్ పెథలాజికల్ యూజువల్ మదర్ అసెస్ చేయగలుగుతారు, తల్లి అసెస్ చేస్తుంది, అమ్మమ్మ అసెస్ చేస్తుంది, అది నార్మల్ అబ్నార్మల్. నార్మల్ ఉందంటే 1-2 cycles వెయిట్ చేస్తాం. అబ్నార్మల్గా అనిపించిందంటే వెంటనే అప్రోచ్ అవుతేనే బెటర్. యూజువల్లీ పెయిన్ కిల్లర్స్ అనేది అండర్ సూపర్విజన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది పెయిన్ కిల్లర్స్ తో పాటు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, హార్మోన్ టాబ్లెట్స్ వెంటనే ఇస్తుంటారు, వాటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఇచ్చే మోతాదు, డోసు అవన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే మనకి నార్మల్ గా పెయిన్ వస్తుంది, ఇది రెగ్యులర్ గా వచ్చే పెయిన్ నెగ్లెక్ట్ చేయొద్దు. అది హెవీగా వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని మనం సంప్రదించాల్సిందే, ఆ ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సిందే. ఓకే మ్యామ్, మనం ఇప్పటి వరకు చిన్నపిల్లల గురించి చెప్పుకున్నాం, కాలేజ్ ఒక 18 to 20 years పిల్లల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అలానే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం చూస్తున్నాం మ్యామ్, అంటే ఒక 40+, 35+, 40+ వాళ్ళకి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, ఇది ఎక్కడ మనం చూస్తున్నా వింటూనే ఉన్నాం. ఒక 50% పీపుల్ అందరిలో కూడా ఇది ఒక రకమైనటువంటి భయం పుట్టుకుంది. అక్కడ మనకి ఎలాంటి సమస్య వచ్చినా, లేకుంటే రెగ్యులర్గా వచ్చేటటువంటి పీరియడ్స్ ఆగిపోయినా, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటారు? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. ఈ సర్విక్స్ అనేది గర్భసంచిలో ఒక పార్ట్, అందరికి ఫీమేల్స్కి ఉండేది. సో ఇండియాలో మనం చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ విమెన్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఫస్ట్, ఫాలోడ్ బై బ్రెస్ట్ క్యాన్సర్. నో బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో గెయినింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎస్ సర్వైకల్ క్యాన్సర్. మన యూఎస్ లాంటి స్టేట్స్లో సర్వైకల్ క్యాన్సర్ అంత వినము, ఎందుకు అంటే దే హ్యావ్ మెనీ మెకానిజమ్స్, ఎప్పటి నుంచో వాళ్ళు దాని ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారు, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మన ఇండియాలో ఇట్ ఈస్ హైయెస్ట్ రిస్క్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ని మనము ఐడెంటిఫై చేయడం స్క్రీనింగ్ అంటాం. సో ఈ స్క్రీనింగ్ టెక్నిక్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి, అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు నుంచి 3 years తర్వాత నుంచి స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో యూజువల్ అందరికీ స్క్రీనింగ్ చేయాలా, ఎవరికి స్క్రీనింగ్ చేయాలి అంటే మనం డివైడ్ చేసుకుంటాం, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మీరు అడుగుతున్నారు 35 to 40 years, అది డెఫినెట్గా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ గ్రూప్లో ఉంటాయి. సో అట్లాంటి ఏజ్ గ్రూప్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాం. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్లో అర్లీగా పెళ్ళి అవ్వడం, లైక్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రావడం, టీనేజ్ మ్యారేజ్ అవ్వడం, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం, వీళ్ళందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ 90% వచ్చేది ఒక వైరస్ ఉంటుంది, హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో అర్లీగా మ్యారేజ్ అయినా, అర్లీగా ఇంటర్ కోర్స్ అయిన వాళ్ళకి ఈ వైరస్ అనేది తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ రిప్రొడక్టివ్ ట్రాక్ని ఆ వైరస్ అప్పటి నుంచి కూర్చొని ఉంటుంది. సో దానిలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఎర్లీ మ్యారేజ్ ఆర్ ఎర్లీ సెక్షువల్ ఇంటర్ కోర్స్. కొంతమంది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఈ వైరస్లో కూడా రకాలు ఉంటాయి. సో ఆ వైరస్ అనేది అన్ని రకాల వైరస్ రావచ్చు, దాని లోడ్ కూడా పెరగవచ్చు. ఇప్పుడు స్మోకింగ్ ఇస్ బికమ్ వన్ ఆఫ్ ద కామన్ సినారియో నౌ డేస్. సో స్మోకింగ్ కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఆ స్మోకింగ్ ఉన్నప్పుడు ఆ వైరస్ అనేది సర్విక్స్ దగ్గర, వైజానా దగ్గర చాలా రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఒబేసిటీ, ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది అవగాహన లేకుండా కంటిన్యూస్గా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు, వాళ్ళకు కూడా కార్సినోమా సర్విక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అమ్మమ్మకి, పిన్నికి, ఎవరికన్నా జెనెటల్ క్యాన్సర్స్లో ఏది ఉన్నా, లైక్ గర్భసంచిది ఉన్నా, గర్భసంచి ముఖద్వారాంది ఉన్నా, అండాశయం క్యాన్సర్ ఉన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, ఇవన్నీ కార్పస్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇవన్నీ క్యాన్సర్లో ఏది ఉన్నా కూడా షీ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇట్లా రిస్క్ ఉన్న వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి స్క్రీనింగ్ టెక్నిక్, స్క్రీనింగ్ అంటే మనకు క్యాన్సర్ రాకంటే ముందే మనం ఐడెంటిఫై చేయడం.
సో స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం అడ్వైస్ చేస్తుందంటే 21 to 30 years ఉన్న ఫీమేల్స్కి ప్రతి 3 సంవత్సరాలు ఒక బేసిక్ టెస్ట్ ఉంటుంది. అంటే గర్భసంచి ముఖ ద్వారా దగ్గర నుంచి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం. సో ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఆ టెస్ట్ గిట్ట నెగిటివ్ ఉందంటే షీఈ్ నాట్ అట్ రిస్క్. అట్లా ఎవ్రీ 3 years నాట్ అట్ రిస్క్ ఉన్నా కూడా ప్రతి 3 సంవత్సరాలు టెస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు చేయాలి అంటే 65 years టెస్ట్ చేస్తూ ఉండాలి. 30 to 65 years ఏజ్ గ్రూప్ ఉంటారు, అంటే ఆల్రెడీ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఆర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ హెచ్పివి వైరస్ టెస్టింగ్ ఉంటుంది ప్రతి 5 సంవత్సరాలకి. అంటే ప్యాప్స్మియర్తో పాటు 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి వైరస్ అనేది టెస్ట్ చేస్తుంటారు. సో ఈ టెస్ట్ చేస్తే మనం అర్లీగా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఎందుకు అర్లీగా చేయొచ్చు అంటే ఈ క్యాన్సర్ అనేది 4 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ అక్యూట్ ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సైలెంట్ అవుద్ది. కొంతమందికి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్న వాళ్ళు మాట్లాడాం కదా, దాంట్లో ఉండిపోద్ది. క్రానిక్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తర్వాత ప్రీ క్యాన్సర్, తర్వాత క్యాన్సర్. ఇది ప్రొలాంగ్డ్ లేటెంట్ ఫేజ్ ఉంటుంది, 4 స్టేజెస్ లాగా ఉంటుంది. సో ఈ ప్రొలాంగ్డ్ మనం ఎక్కడ టెస్ట్ చేసినా మనం క్యాన్సర్ని పసిగట్టొచ్చు. అట్ రిస్క్ అంటే వైరస్ పాజిటివ్ ఉందనుకుంటే దాన్ని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. సో ఈ ప్రొలాంగ్ లేటెంట్ ఫేజ్ ఉంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెక్నిక్స్ని మనం గిట్ట పాటిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. అంటే మనం ముందుగానే గుర్తించవచ్చు అంటున్నారు కాబట్టి మనం చిల్డ్రన్స్కి ఏం చేస్తాం, వాళ్ళు ఏదైనా ఒక బర్త్డేస్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా అడిగితే ఎంత హ్యాపీగా ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళకి మనం అన్ని రకాలుగా కొన్ని ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ట్రిప్స్ వెళ్తారంటే లక్షలు ఖర్చు పెడతారు, వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్ కావాలంటే వేలల్లో కొనిస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకి ఇలాంటివి ముందుగానే మనం గెస్ చేసి ముందుగానే మనం తెలుసుకుని మన పిల్లల్ని ఎంత ప్రొటెక్ట్ చేయొచ్చు అనడానికి ఇప్పుడు చాలా రకాల ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి అంటే నా ఉద్దేశం ప్రకారంగా నాకు అనిపిస్తుంది మ్యామ్, మనం పిల్లలకి పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇవ్వటం కాదు, మన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు, అది మీరు చెప్తున్నారు అది 1 yearకి ఒకసారి లేకుంటే 3 yearsకి ఒకసారి, ఇప్పుడు మనకి ఇంజెక్షన్ రూపంలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే మనం ఇంజెక్షన్ చేయించుకుంటే వాళ్ళకి అటాక్ అవ్వదు అన్నది కూడా వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మ్యామ్? అవును, ఇది ఖచ్చితంగా. ఇది మీరు చెప్పినట్టు మన టీనేజ్ అమ్మాయిలందరికీ, అమ్మాయిలే కాకుండా అబ్బాయిలందరికీ ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సినేషన్ ఫర్ హెచ్పివి. అదే హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే టు ప్రివెంట్ క్యాన్సర్ at the age of 35 to 60 years. సో హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో ఒక 10-15 years నుంచి స్టార్ట్ అయ్యాయి, కానీ మన పాస్ట్ 3-4 yearsలో రెగ్యులర్గా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వ్యాక్సిన్ గురించి అవగాహన చెప్తున్నారు. ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్లో రావాలి, చాలామంది అవగాహన నేర్చుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ అనేది యూజువల్గా మనం క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది వినము, ఎందుకంటే ఆల్రెడీ మనకు క్యాన్సర్ వచ్చేసరికి తర్వాత ఇంకా మనకు సిమ్టమ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సిమ్టమ్స్ వచ్చేసరికి. కానీ క్యాన్సర్ సర్విక్స్కి మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ప్రొలాంగ్ లేటెంట్ ఉంది, అంటే ఇట్ ఈస్ గివింగ్ అస్ అడిక్వేట్ టైం, మంచి టైం ఇస్తుంది. ఆ టైంలోనే మనం ఇలాంటి వ్యాక్సిన్స్ గిట్ట తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ. సో ఈ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తాము, మన డిజీజ్ రాకంటే ముందే ఇస్తే ఆ డిజీజ్ అనేది సివియారిటీని తగ్గిస్తుంది. వ్యాక్సిన్ మెయిన్ రోల్ అది. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనము WHO గైడ్ లైన్స్ ప్రకారం 9 to 14 years పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి 9 to 14 years ఉన్న వాళ్ళందరికీ 2 doses లాగా ఇస్తాము. ఫస్ట్ ఒక డోస్ ఇస్తాము, తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ 6th month సెకండ్ డోస్ ఇస్తాం. యూజువల్లీ 9 to 14 ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ వ్యాక్సిన్ అనేది 2-3 కంపెనీస్ ఉన్నాయి, మనం ఇండియాలో కూడా 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ 4 virus కి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక కంపెనీ 9 virus కి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇఫ్ దే ఆర్ అఫోర్డబుల్ 9 virus ప్రొటెక్షన్ ఇవ్వడం ఇట్ ఇస్ వెరీ గుడ్. ఈ 9 virus లో 6, 11, 16, 18 అనేది క్యాన్సర్ కాజ్ చేసే వైరస్. మిగతా స్ట్రెయిన్స్ ఉంటాయి లైక్ 31, 33, 52, 58 అవి జెనెటల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఫ్రీక్వెంట్ గా తెల్లబట్ట అవ్వడం, జెనెటల్ వార్డ్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్, వాటికి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో ఎప్పుడైనా 9 strain అనేది ఇండియాలో ఒక 3-4 years నుంచి చూస్తున్నాం. 9 strain వ్యాక్సిన్ ఇస్తే ప్రొటెక్షన్ అనేది ఇంకా బాగా కవరేజ్ ఉంటుంది. సో 9 to 14 years అంటే అమ్మాయి పెద్ద మనిషి అవ్వక ముందు నుంచే ఇస్తే దాని ఎఫికసీ అంటే దాని పనితీరు చాలా బాగుంటుంది. అట్లా అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ఇస్తాం. చాలా మంది అబ్బాయిల పేరెంట్స్ మాకెందుకు అని అడుగుతారు. సో ఇట్ ఈస్ ఏంటంటే హెచ్పివి వైరస్ అబ్బాయిలు ఆర్ క్యారియర్స్, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ మ్యారేజ్ అయిన ఉమెన్ కి ఇన్స్టిల్ చేసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. సెకండ్, హర్డ్ ఇమ్యూనిటీ, అంటే ఎంతమంది కమ్యూనిటీలో మనం ఇస్తే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ ఉందనుకోండి అప్పుడు వైరస్ ఎరాడికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో 9 to 14 years ఇస్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్. సపోజ్ 14 years దాటేసింది అనుకోండి పిల్లలు, వీ కెన్ గివ్ అంటిల్ 15 to 45 years ఆఫ్ ఏజ్ ఫర్ విమెన్, అమ్మాయిలకు ఆర్ విమెన్. ఇక్కడ అబ్బాయిలకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఓకే. సో ఆ ఏజ్ గ్రూప్లో 3 doses లాగా ఇస్తాం, 0, 6 and 9 months. ఓకే. సారీ 0, 2 and 6 months. ఓకే మ్యామ్. సో ఆ 6th month వ్యాక్సిన్ ఇచ్చాక దాని ఎఫికసీ అనేది బాగా పనిచేస్తుంది. ఓకే మ్యామ్. మీరు అన్నారు అంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఇలా సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఒక అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అంటారు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇస్ డెఫినెట్ ఆఫ్టర్ 21 years. సో ఎనీథింగ్ బిఫోర్ 21 years ఇస్ కాల్డ్ ఎర్లీ మ్యారేజ్ కంపేరింగ్ టు అవర్ ఏజ్ అండ్ హర్ రిప్రొడక్టివ్ హెల్త్. అంటే అమ్మాయి ఎదుగుదల అనేది 21 సంవత్సరం వరకు అవుతుంది. ఓన్లీ ఆఫ్టర్ 21 years ఎనీబడి షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే మ్యామ్. 21 years దాటిన తర్వాత మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అంటారు, బెటర్గా ఉంటారు. అంతే మ్యామ్. అలాగే మ్యామ్ నెక్స్ట్ ఇది లాప్రోస్కోపీ సర్జరీ గురించి కూడా మనం వింటున్నాం. సర్జరీలు అంటేనే ఆ భయంతో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాగే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా స్టార్టింగ్లోనే మనం చూపించుకుంటే అది పెద్ద ప్రమాదానికి దారి తీయకుండా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ హాస్పిటల్ అన్నా డాక్టర్స్ అన్నా ఆ ఎన్రోల్మెంట్ అన్నా దానికి భయపడే చాలా వరకు వెళ్ళరు, ఇంక్లూడింగ్ టు మే. నేను కూడా చెప్తున్నాను మ్యామ్. అంటే ఆ భయం మనకి హాస్పిటల్ అనగానే, అంటే మీలాంటి డాక్టర్స్ని చూస్తే ఖచ్చితంగా భయం పోతుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సాధారణంగా మనం భయపడతాం. వాళ్ళు ఏం చెప్తారు, మీరు అప్పటికే ఒక 4 months 5 months లేకుంటే ఒక 1 year నుంచో ప్రాబ్లం మనం వెయిట్ చేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తారు, ఇంత మొదలు పెట్టుకుని ఇంతవరకు వచ్చిన తర్వాత వచ్చారు, ఇది ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోయిందని మాట్లాడే విధానం ఉంటుంది. కానీ కూల్గా కామ్గా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు చెప్పే విధానం బట్టి మనకున్న ప్రాబ్లం ఎంత ఉన్నా అక్కడే ఒక 50% పోతుంది. అందుకే ఎగ్జాంపుల్ మిమ్మల్నే చెప్తున్నాను. మీతో మాట్లాడుతుంటే మీరు చెప్పే విధానం ఏంటుంటే, ఎందుకంటే ఆల్రెడీ ఈ షోకి ఇప్పుడు ఈ రోజుని ప్రోగ్రాంలో మనం కూర్చున్నాం అన్నప్పుడు కూడా కొంత మీ గురించి మేము సర్వే చేస్తాం మ్యామ్. ఎట్లా ఉంది హాస్పిటల్ గురించి, డాక్టర్ గారి గురించి, ఆ క్లయింట్స్ దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఒక ఒపీనియన్ తీసుకుంటాం మేము. మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది, ఈ విధంగా అనమాట. అలా మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఇంత ఓపెన్ మైండ్తో మీ దగ్గర నుంచి ఎంతో మంచి ఆన్సర్స్ తీసుకోవడం జరుగుతుంది మ్యామ్. అలాగే ఇప్పుడు మనం మ్యారేజెస్ విషయానికి వచ్చినాం. ఇప్పటి వరకు చిన్నపిల్లలు, తర్వాత యూత్ గురించి, తర్వాత సర్జరీ విషయానికి ఇట్లా వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటి అంటే, చూస్తున్నాం మ్యామ్ చాలా మందిలో డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతో ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తోని నాకు నార్మల్ డెలివరీ వద్దు మ్యామ్, నాకు సర్జరీ చేసేయండి ఇట్లా అడిగినటువంటి వాళ్ళని చూస్తున్నాం ఆ భయంతో. మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? చాలా మంది ఉంటారు, స్పెసిఫికలీ నాట్ టు పాయింట్ అవుట్ ప్రొఫెషన్ వైజ్ కాదు కానీ వర్కింగ్ ఉమెన్. చాలా మంది వర్కింగ్ సిట్టింగ్ పోస్చర్ లో ఉంటారు. అంటే నడిచే జాబ్ కాకుండా కూర్చొని సిస్టమ్ ముందు 8 to 10 hours. అట్లాంటి వర్కింగ్ ఉమెన్ లో ఏమవుతుందంటే వాళ్ళు దే వోంట్ వాక్, వాళ్ళు వాక్ చేయరు, అది దారి అనేది ఓపెన్ అప్ అవ్వదు అంత ఈజీగా. అదే మనం పెద్దవాళ్ళు చూసుకున్న ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు చూసుకున్నా వాళ్ళు 9th month రేపు డెలివరీ వరకు అన్ని పనులు చేసుకున్నారు, పిండి రుబ్బుకున్నారు, బరువులు ఎత్తారు, లేబరర్స్ అందరూ హ్యాపీగా ఈ రోజు బరువులు ఎత్తారు, రేపు డెలివరీ అవుతారు. సో మెయిన్ థింగ్ మనకు ఆ వాకింగ్ లేకపోవడము, కాన్స్టెంట్ గా ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఉండడము, అట్లాంటి వాటిలో దారి ఈజీగా ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాం, మొదటి కాన్పు ఉన్న ఎవరికైనా కూడా 24 hours నుంచి 48 hours ట్రయల్ ఇస్తాం. ట్రయల్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే పెయిన్స్ రాలేదనుకోండి, ఈ రోజు డెలివరీ డేట్ ఉంది, ఈ రోజు వరకు డెలివరీ అయిపోవాలి, సో ఒక రోజు ముందే అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్, జెల్స్, టాబ్లెట్స్ 3 రకాలు ఉంటాయి అట్లా పెట్టి వి విల్ వెయిట్ పెయిన్స్ ఓన్గా రావడానికి ట్రై చేస్తాం. అప్పుడు వాకింగ్ అడ్వైస్ చేస్తాం. ఆ చిన్న పెయిన్ని కూడా భరించలేకపోతున్నారు చాలా. ఆ ఎగ్జామినేషన్లోనే కంగుతుంటున్నారు, ఇంత పెయినా నా వల్ల కాదు, ఇంత పెయినా నా వల్ల కాదు. సో అదేదో 9th month డెలివరీ డేట్కి అప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం కాదు, Day 1 నుంచే బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద ఫ్యామిలీ అందరు రెడీగా ఉండాలి. అమ్మాయి రెడీగా ఉంటే హస్బెండ్ రెడీగా ఉండరు, హస్బెండ్ రెడీగా ఉంటే మదర్ రెడీగా ఉండరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ బిగ్ సొసైటీ. సో ఇట్లా అందరూ ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉంటే నార్మల్ డెలివరీ డాక్టర్ కూడా ట్రయల్ ఇవ్వడానికి విల్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్. చాలా మంది చిన్న పెయిన్ రాగానే ఇంజెక్షన్ ఇచ్చేయండి అంటే మనం నొప్పులు రావడానికి టాబ్లెట్స్ పెట్టాం, జెల్స్ పెట్టాం, ఇంజెక్షన్ ఇచ్చాక దర్ ఇస్ నో పాయింట్. సో కొంచెం ఓపిక మదర్కి ఉండాలి, హస్బెండ్కి ఉండాలి. అంటే నార్మల్ డెలివరీస్ అనగానే ఈ పెయిన్ మనం భరించాల్సిన అవసరం లేకుండా ఒక్క ఇంజెక్షన్తో మనకి ఏం తెలియదు, అనస్థేషియా ఇచ్చేస్తారు,
హ్యాపీగా మత్తులోకి వెళ్ళిపోతాం, చేంజ్ చేసుకుంటామని. కానీ వీళ్ళు రికవరీ అన్నంత ఫాస్ట్గా వాళ్ళు కాలేరు. వీళ్ళు ఈ క్షణం ఒక హాఫ్ డే కావచ్చు, లేకుంటే ఒక 2 hours 3 hours వీళ్ళు పెయిన్స్ భరిస్తే కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సర్జరీ అయినటువంటి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వీక్ అయిపోతారు, వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇది నాకు వద్దు, నేను సర్జరీనే చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి నార్మల్ డెలివరీస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా మ్యామ్? ఎప్పుడైనా నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ద మదర్, ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ. మదర్ పరంగా ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిపోయింది, ఆమెకు బ్లడ్ లాస్ లేదు అంటే సాయంత్రం కల్లా ఆమె నడుచుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ఫ్యామిలీలో ఆమె షీ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, బరువులు ఎత్తడం లాంటిది చేయదు, కానీ ఆమె సొంతంగా ఆమె పని, ఆమె బేబీ పని వరకు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. బ్లడ్ లాస్ అనేది సిజేరియన్ లో యూజువల్ గా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ డెలివరీ. సో మదర్ కి బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం బ్లడ్ లాస్ సంబంధించి లైక్ ఆయాసం రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం కూడా సిజేరియన్ లో ఎక్కువ ఉంటాయి, నార్మల్ డెలివరీలో తక్కువ ఉంటాయి. అండ్ ఫీడింగ్ కూడా యూజువల్ నొప్పులు వచ్చే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డెలివరీ అయిన వెంటనే వచ్చేస్తాయి. డెలివరీ అయిన వెంటనే తల్లి రొమ్ము పట్టుకుంటారు, బేబీ సరిపోయేంత పాలు వస్తాయి, అసలు మనం డబ్బా పాలు పెట్టాల్సిన అవకాశమే లేదు. అండ్ ఎన్ని రోజులు పాలు బాగా వచ్చినప్పుడు యూజువల్గా అదే మనకు కాంట్రసెప్షన్ లా కూడా పనిచేస్తుంది. ఎన్ని రోజులు పాలు ఇస్తాము అన్ని రోజులు కాంట్రసెప్షన్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకు యూజువల్లీ సర్జరీలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్కి ఇంజురీస్ అట్లా ఉండొచ్చు. నార్మల్ డెలివరీ అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే అంటే సర్జరీ కన్నా నార్మల్ డెలివరీసే చాలా బెస్ట్ అంటారు. ఖచ్చితంగా అందరూ కూడా దానికి, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మ్యామ్, ఒక 100 members ఉన్నారంటే 50% మెంబర్స్కి కూడా నార్మల్ డెలివరీస్ కావట్లేదు. అసలు ఎందుకు కావడం లేదు, వచ్చి నార్మల్గా డిస్కస్ చేసుకుంటారు, లేదు అది నార్మల్ డెలివరీ అయ్యేదే, కానీ డాక్టర్స్ వాళ్ళు మంచిగా దగ్గర నుంచి వసూలు చేయొచ్చు వస్తాయి. కానీ అంటే ఇప్పుడు పేషెంట్ రాగానే ఈ రోజు ఎలా తప్పింది అమ్మ నార్మల్ డెలివరీ అవుతుందా అడుగుతారు. ఈ రోజు ఫస్ట్ మంత్ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని 9th month పడి ఆమె దారి ఎట్లుందో చూసుకొని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 100 members లో 50 members కి సిజేరియన్ ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ సిజేరియన్. యాక్చువల్లీ సిజేరియన్ సెక్షన్ రేట్ షుడ్ నాట్ క్రాస్ 5%. అది మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. రీజన్స్ ఎన్నో చూస్తే తెలంగాణ ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. దాంట్లో తెలంగాణ ఇస్ ఇన్ ది 2nd position. ఎందుకు అని అంటే రైస్ పరంగా, ఫుడ్ పరంగా. సో మదర్కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా, ఇవన్నిటికి నార్మల్ డెలివరీ ట్రయల్ ఇవ్వడానికి పేషెంట్ సహకరించిన, ఫ్యామిలీ సహకరించిన, డాక్టర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి మనం సీరియస్ గా ట్రయల్ ఇవ్వలేము, బికాజ్ మనకు హెల్దీ మదర్ కావాలి, హెల్దీ బేబీ కావాలి. సీరియస్ గా ట్రయల్ ఇచ్చి బేబీకి ఏదైనా ఇష్యూ అయినా, మదర్ కి ఇష్యూ అయినా వీఆర్ నాట్ జస్టిఫైడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు ట్రయల్ ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం. ఆ ట్రయల్ ఇచ్చే టైంలో మనకి ఇబ్బంది అనిపించింది, లైక్ బీపీ షూటప్ అయింది, ఆర్ఎల్స్ బేబీ ఉమ్ము నీరులో మోషన్ పాస్ చేసింది, లేకుంటే మెడ చుట్టూ పేగ వచ్చేసింది సడన్ గా, లేకుంటే పేగే కిందికి జారింది అనుకో, వి విల్ జస్ట్ స్టాప్ దేర్. అక్కడ స్టాప్ చేసి ఎమర్జెన్సీగా సిజేరియన్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ లో డాక్టర్లు చేయలేకపోయారు అన్నట్టు వస్తుంది. కానీ మెజారిటీ అందరూ నార్మల్ డెలివరీకి ఫస్ట్ ట్రయల్ ఇస్తారు. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీ సాధ్యమేనంటారా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి యూజువల్గా మోస్ట్ కామన్ రీజన్ ఏది ఉన్నా కూడా మ్యారిటల్ లైఫ్ చూస్తామండి. మదర్ ఏజ్ ఎక్కువ, మోర్ దెన్ 35 years ఉన్నా, ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉన్నా, మ్యారిటల్ లైఫ్ మోర్ దెన్ 5 years or 10 years అట్లా ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ పేషెంట్కి ఇస్తాం, వెదర్ షీ వాంట్స్ టు గో ఫర్ వెజైనల్ ఆర్ సి సెక్షన్. యూజువల్గా ఐవీఎఫ్ నుంచి వచ్చే ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ట్రయల్ ఇవ్వము, ఎందుకంటే ఇట్ హాస్ టేకెన్ లాంగ్ టైమ్. దాంతో పాటు ఏదో కాంప్లికేషన్ యాడ్ అయింది కాబట్టి వీళ్ళు ఐడియలీ అడ్వైస్ ఫర్ సిజేరియన్ సెక్షన్. కొంతమందికి ఐవీఎఫ్ కన్సెప్షన్స్ ఉంటాయి, షార్ట్ మ్యారేజ్ ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ హస్బెండ్ ఏజ్ షార్ట్ ఉంటుంది, అదర్ రీజన్స్ ఉంటాయి. అట్లాంటి షార్ట్ మ్యారేజ్ ఉంది, వాళ్ళకి మెడికల్ కాంప్లికేషన్స్ లేవు, దేర్ ఇస్ నో బీపీ, నో షుగర్, వెయిట్ గెయిన్ నార్మల్గా ఉంది, మదర్ ఇస్ అడిక్వేట్లీ హెల్దీ, రొటీన్ చెకప్స్కి వస్తుంది, స్కాన్ పరంగా బేబీ ఐడియల్ వెయిట్ ఉంది, 2.5 to 3.5 kgs ఉందంటే ఎస్ డెఫినెట్లీగా నార్మల్ డెలివరీ కూడా ట్రయల్ ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. కొంతమంది మ్యారేజెస్ అయిన తర్వాత చిల్డ్రన్స్ అప్పుడే వద్దు అనుకుంటారు, కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. ఇలాంటప్పుడు సమ్ ప్రొటెక్షన్ వైపు వెళ్ళిపోతారు. ఇట్లా ప్రొటెక్షన్ తీసుకున్నా సరే కూడా అట్లాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. ఇట్లాంటప్పుడు ఎలా వెళ్తే వాళ్ళు మంచిగా బాగుంటుంది అంటారు, అంటే ఏది కరెక్ట్ మీ ఉద్దేశం ప్రకారం? సపోజ్ యూ డోంట్ వాంట్, పిల్లలు వద్దనుకుంటున్నారు 1 year 2 years, దే ఆర్ మెనీ కాంట్రసెప్షన్ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. కాంట్రసెప్షన్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్ అంటే కాండమ్ వాడడం నెంబర్ 1. సెకండ్, కాండమ్ వద్దు రెగ్యులర్గా వాడలేము అనే వాళ్ళకి అమ్మాయికి టాబ్లెట్స్ ఉంటాయి,
లైక్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు, అది Side హార్మోనల్ effects పిల్స్. ఉండవా ma'am? హార్మోనల్ పిల్స్ అవి ఉంటాయి. Okay. నెక్స్ట్ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్నిట్లో బెస్ట్ మెథడ్ ఏది చూస్తే బ్యారియర్ మెథడ్, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే. లైక్ నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ వెయిట్ గెయిన్ ఉండకపోవడము అవన్నీ బ్యారియర్ మెథడ్స్లో ఉండవు. కాకపోతే ఏ కాంట్రసెప్టివ్ మెడిసిన్ తీసుకున్నా, ఏ ప్రొసీజర్ తీసుకున్నా ఎంతో కొంత ఫెయిలియర్ రేట్ ఉంటుంది. 100% ఏది ప్రొటెక్షన్ ఉండదు. సో ఎప్పుడు సపోజ్ షీ వాంట్స్ టు పోస్ట్పోన్, ఐడియల్ ఇస్ ఫస్ట్ బ్యారియర్ మెథడ్. అమ్మాయి వాడొచ్చు, ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి, ఫీమేల్ కూడా వాడొచ్చు. అది వాడలేకపోతున్నారు రెగ్యులర్గా అంటే నెక్స్ట్ ఆప్షన్స్ చెప్తాం. విత్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. లైక్ లో డోస్ హార్మోనల్ పిల్స్ ఉంటాయి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్గా ఉండవు. హై డోస్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వీ కెన్ గో విత్ లో డోస్ హార్మోనల్ పిల్స్. అది కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 5 to 6 months, అంతకంటే ఎక్కువ వాడొద్దు. ఓకే. ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే కష్టాలే. అంటే అబ్బాయిలకు లేవని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లలకి 8 years 9 yearsకి వాళ్ళు మెచ్యూర్ కావాలి. ఎర్లీగా కొంతమంది 16 17 yearsలో మ్యారేజ్ చేయటం, అంతే చిన్న వయసులో వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటం, 9 months బేబీ కడుపులో బేబీ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడాలి. ఆ చిన్ని పాదాలతో బాబు అట్లా మనం టచ్ చేస్తుంటే అదొక రకంగా హ్యాపీనెస్ కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఎంతో కష్టపడి వాళ్ళ బేబీని కనటం, ఇన్ని పెయిన్స్ తీసుకుంటారు కదమ్మా. అట్లాగే పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆ ట్యూబెక్టమీ కూడా ఆడవాళ్ళకి ఎందుకు చేస్తారు, మగవాళ్ళని చేయించుకోండి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అందరూ చెప్తారా, లేదు జెంట్స్ అసలు చేయించుకోకూడదు, వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాళ్ళు చాలా బరువు పనులు చేయాలి, వాళ్ళు మిమ్మల్ని పోషించాలి అని. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ పోషించట్లేదు మ్యామ్. ఒక రకంగా చెప్పాలి అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ కష్టపడుతున్నారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ 9 to 10 hours బయట వర్క్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఇది కూడా మన వాళ్ళే, అమ్మాయిలే ఎందుకు చేయించుకోవాలి, అబ్బాయిలు ఎందుకు చేయించకూడదు? నిజంగానే అబ్బాయిలు చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? లేదండి, ఇది అవగాహన లోపన అంతే. మనకు అవేర్నెస్ ఉండకపోవడము మెయిన్ రీజన్. అటువంటి ఇష్యూస్ అసలుకే ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం 23 years దాటాకి ట్యూబెక్టమీ సర్జరీ చేయాలి. ప్లస్ పోస్ట్ కోవిడ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే రెండో డెలివరీ అయినాక ఒకప్పుడు వెంటనే ఈరోజు డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అవుతే విత్ ఇన్ 72 hours పిల్లలు కాకుండా ఆపరేషన్ తల్లి చేసుకుంటుండే, సిజేరియన్ అవుతే దాంట్లోనే చేసుకుంటుండే. సో కోవిడ్ వచ్చాక కొంతమంది పిల్లలకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం 6 months 7 months తర్వాత బయటపడుతున్నారు. కాబట్టి రెండో డెలివరీ అయినాక యూజువల్గా సర్జరీ చేయట్లేదు. మూడో డెలివరీ అవుతే ఇంకా వాళ్ళ కన్సెంట్ పైన చేస్తున్నారు. సో మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ రెండో డెలివరీకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ పర్సన్ కి గ్యాప్ వస్తుంది, ఆ కపుల్ కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి సర్జరీ చేయాలి. అది మేల్ చేసుకోవాలా ఫీమేల్ చేసుకోవాలా, హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అవుతుంది. అమ్మాయి చేసుకోవచ్చు, దట్ విల్ బి థర్డ్ సర్జరీ. సపోజ్ సిజేరియన్ అయింది అనుకోండి, అది మూడో సర్జరీ అవుతుంది. మూడో సర్జరీ సిటీ లాంటి కండిషన్స్ లో లాప్రోస్కోపీ చేస్తారు. మళ్ళీ ఊరికి వెళ్తే మళ్ళీ సిజేరియన్ లాగా పెద్ద కోసే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని 3 సర్జరీలు చేస్తే అమ్మాయి ఇస్ అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హర్నియాలు వస్తాయి, వీక్ అయిపోతారు, బ్లీడింగ్ ఇష్యూస్ వస్తాయి, అన్ని ఎన్నో కష్టాలు వస్తాయి. మళ్ళీ అందరు వర్కింగ్ ఉమెన్, మళ్ళీ వాళ్ళ పనులు కూడా చేసుకోవాలి, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో ఆప్షన్స్ అవైలబుల్లో వాసెక్టమీ అనేది సర్జరీ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో జనరేషన్స్ నుంచి ఉన్నది. ఈ వాసెక్టమీ సర్జరీకి యూజువల్ గా సపోజ్ డెలివరీ అయినాక గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ లో ఈ కపుల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ డిస్కస్ ఎవరు సర్జరీ చేయించుకోవాలి. వీక్ అయిపోతాం అనేది, వీక్ అనేది అసలు ఆప్షనే లేదు. అటువంటి కండిషన్స్ కూడా రావు. తప్పించుకోవడానికి వీళ్ళు చేసే మాయమాటలు అనుకుంటున్నాను. యూజువల్లీ మనం కట్ చేసేది వాస్ డిఫరెన్స్ అంటాం. ఆ వాస్ డిఫరెన్స్ దగ్గరనే టచ్ చేస్తారు. అక్కడే లోకల్ అనెస్థీషియాలో అది నో స్కాల్పల్ టెక్నిక్ అంటారు, ఎన్ఎస్వి టెక్నిక్. ఆ టెక్నిక్ తోటి చేస్తారు. అంటే చిన్న ఇన్సిషన్ లా కూడా మీకు కనిపించదు బయటికి. అండ్ యూజువల్ గా నెక్స్ట్ దే కెన్ బి డిశ్చార్జ్, డే కేర్ ప్రొసీజర్. సాయంత్రం 2 hours లో డిశ్చార్జ్ అయిపోతారు. ఒక 1 day రెస్ట్ కుంటారు. దే కెన్ బి డూయింగ్ రొటీన్ వర్క్స్. యూజువల్లీ కొన్ని ప్రెషర్ వచ్చే పనులు చేయొద్దని చెప్తా, కానీ రొటీన్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు అన్ని చేసుకోవచ్చు. కాకపోతే అది వెంటనే పనిచేయదు. ట్యూబెక్టమీ అంటే వెంటనే పనిచేస్తుంది సర్జరీ. వాసెక్టమీ అనేది 3 నెలల టైం ఉంటది. అంటే ఆ స్పర్మ్ అనేది జెనిటల్ ట్రాక్ లో 3 months ఉంటది. మనం కట్ చేసినా కూడా యూజువల్లీ జెనిటల్ ట్రాక్ లో ఉంటది. కాబట్టి సర్జరీ వాసెక్టమీ సర్జరీ అయినాక 3 నెలలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాంట్రసెప్షన్స్ అట్లా వాడితే ప్రెగ్నెన్సీస్ కూడా రావు. హస్బెండ్ వీక్ అయిపోవడము, అర్నింగ్ కెపాసిటీ తగ్గిపోవడము, వర్క్ కెపాసిటీ తగ్గిపోవడం, అదంతా ఒక అపోహ. అండర్స్టాండింగ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హూ షుడ్ అండర్గో సర్జరీ. అది ఎప్పుడు సడన్ గా ఈరోజు రేపు సర్జరీ అంటే ఈరోజు కూర్చొని మాట్లాడడం కాదు. వెన్ దే స్టార్ట్ ప్లానింగ్ ఫర్ ద చిల్డ్రన్, అప్పటి నుంచే
వైఫ్ అండ్ హస్బెండ్ సరిపోతుందండి. ఫ్యామిలీ డిస్కషన్స్ లాంటివి పెట్టకుండా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే, వైఫ్ ఇస్ ఆల్రెడీ ఇన్ని సర్జరీలు చేసుకుని రిస్క్ ఉంది, హస్బెండ్ లోకల్ అనెస్థీషియాలో చేసుకోవచ్చు. సో అవగాహన అనేది మన సొసైటీలో లేదు. అంటే ఎలాంటి రిస్క్ అయితే లేదు అంటారు. దేర్ ఇస్ నో రిస్క్ ఎట్ ఆల్. లేదు. ఇప్పుడు ఆడవాళ్ళలో చేయించుకుంటే గనుక వాళ్ళకి ఫర్దర్ గా చూస్తే నెక్స్ట్ మనం ఫ్యూచర్ చూసుకుంటే వాళ్ళకి గర్భసంచిలో రకరకాల మార్పులు రావటం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, మళ్ళీ కంప్లీట్ గా గర్భసంచినే తీసేయాల్సినటువంటి సిచ్యువేషన్ రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వీటికి గనక ఇక్కడ మనం ట్యూబెక్టమీ చేయించుకోకపోతే ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారు. ట్యూబెక్టమీ వల్లే అవన్నీ ఇష్యూస్ వస్తున్నాయని కాదు. ట్యూబెక్టమీ అంటే ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ సర్జరీ. అంటే ఇంకో సర్జరీ ఒక రిస్క్ లాగా యాడ్ చేయడము, అనెస్థీషియా ఎఫెక్ట్ ఉండడము, మళ్ళీ ఇంకొక రోజు హాస్పిటల్లో ఉండడము. కొంతమంది నాకు ట్యూబెక్టమీ సర్జరీ అయింది రెస్ట్ తీసుకుంటారు. మెయిన్ రీజన్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు. 2 నెలలు 3 నెలలు 6 నెలలు తీసుకొని వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఆ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ చూస్తాం. సర్జరీ పరంగా దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే బ్లీడింగ్ పర్పస్ లాగా గడ్డలు అవ్వడం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఆ ట్యూబెక్టమీ అయ్యాక మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోతే యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 1 to 2 months సర్జరీ అయినాక 1 to 2 months కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది. అది జస్ట్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోద్ది. దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. కానీ గడ్డలకి మన సర్జరీకి అయితే ఏం రిలేషన్ లేదండి. మ్యామ్ ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఒకప్పుడు చూస్తే లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ కేసెస్ అని అంటే కనీసం మదర్ని కూడా లోపలికి అలౌ చేసేవారు కాదు. పేషెంట్ వెళ్ళటం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, రావటం, మదర్ని కూడా లోపలికి పంపించేవారు కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే హస్బెండ్ని పక్కనే ఉంచుతున్నారు. అంటే అది ఒక సెన్సిటివ్ ఇష్యూ మ్యామ్. అది దానివల్ల అంటే వీళ్ళకి ఇది ఇంత ఈజీనా అనిపించవచ్చు, లేకుంటే గనక ఇంత కష్టం పడుతున్నారా అనిపించవచ్చు. దాంతో ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదైనా రిలేషన్ ఏమైనా పోయే అవకాశం ఉంటుంది అంటారా, లేకుంటే ఇంకా బాండింగ్ పెరిగేది ఉంటుంది అంటారా? ఎంతవరకు అసలు కరెక్ట్ హస్బెండ్ని డెలివరీ టైంలో ఆమె పక్కన ఉంచడం, భార్య పక్కన భర్త ఉన్నట్టు? ఇది యూజువల్లీ ఇది యుఎస్ టెక్నిక్ ఫాలో అవుతున్నాం. అన్నిట్లో మనం ఎట్లా వెస్టర్నైజేషన్ అవుతున్నాము, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్. యుఎస్లో హస్బెండ్ వెళ్ళి కార్డ్ కట్ చేస్తారు. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా హస్బెండ్ చేతికి సిజర్స్ ఇస్తారు. దే విల్ కట్ ద కార్డ్. అంటే వాళ్ళకి పాప బాబా ముందే తెలుస్తుంది, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు, వాళ్ళు కట్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్లో కూడా ఉంటారు. సో అలాంటి టెక్నిక్స్ మనం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. రీజన్ నెంబర్ 1 వెస్టర్నైజేషన్. రీజన్ నెంబర్ 2 మెడికల్ లీగల్ పరంగా కూడా కొంతమంది డెలివరీ అయినాక సమ్ ఇష్యూస్ వస్తాయి. బేబీ యాక్టివ్గా లేదు, మదర్ ఏదైనా సిక్ అయింది, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు, డాక్టర్ వాజ్ నాట్ దేర్, లేకుంటే ఇలా చేస్తారు. మెడికల్ లీగల్ పర్పస్ పరంగా కూడా ఒకటి హస్బెండ్ని మనము డెలివరీ రూమ్లో రమ్మంటున్నాం. థర్డ్, మదర్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ మచ్ హయ్యర్. ఇఫ్ మదర్ ఉన్నా హస్బెండ్ ఉన్నా మదర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్. హస్బెండ్ ఉంటే అదొక సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉంటుంది. నాట్ దట్ అయినా చూసి మీ పైన ప్రేమ పెంచుకోవడం కాదు, కానీ వాట్ ఈస్ దట్ షీఈ్ అండర్ గోయింగ్ పెయిన్స్ అనేది ఇంకా కొంచెం బెటర్గా తీయడము. హస్బెండ్ పక్కగా ఉంటే ఆమె మెంటల్గా పాజిటివ్గా ఉంటుంది. సో మనకు బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో హస్బెండ్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఆయన కూడా బేబీ పుట్టిన వెంటనే హ్యాండిల్ చేస్తే ఫాదర్కి రావాల్సిన రిలేషన్షిప్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ అ గుడ్ కల్చర్. అది మనం అడాప్ట్ చేసుకుంటే మంచిదే. అలాగే మ్యామ్ ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉంది అంటే తను చాలా హెల్తీగా ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ 2nd, 3rd మంత్ నుంచి టెస్టింగ్లో వెళ్తూనే ఉంటారు, రెగ్యులర్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. 9th వరకు కూడా బేబీ చాలా హెల్తీగా ఉంది అని చెప్తున్నారు. కానీ మనం చూస్తే డెలివరీ తర్వాత ఆ బేబీ చనిపోవడం చూస్తున్నాం. అంటే బేబీకి ఏదైనా అంత రిస్క్ ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచే తన సిచ్యువేషన్ బాగలేదని తెలియాలి కదా. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే చాలా కేసెస్ చూస్తున్నాం. అంతా టెస్టులు చేస్తున్నారు, బేబీ హెల్తీగానే ఉంది. కానీ మనం ఎండింగ్కి వచ్చేసరికి చూస్తే అప్పుడు బాబు డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోవడం చూస్తున్నాం. ఇలా ఎందువల్ల జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎర్లీ న్యూనేటల్ డెత్ అంటారు. అంటే బేబీ పుట్టినాక యూజువల్ నెలలోపు ఇట్లాంటి ఇష్యూస్ అనేది కొంతమందికి చూస్తాం. మోస్ట్ కామన్గా చూసేది టిఫా స్కాన్. చాలా మంది టిఫా స్కాన్ టైంకి చేయించుకోరు. ఇదే వెరీ అర్లీగా చేయించుకుంటారు, బేబీ అవయవాలు తయారవ్వలేదు, ఆర్ వెరీ లేట్ చేయించుకుంటారు. ఆ టైంలో అవయవాలు కనిపించవు. సో టిఫా స్కాన్స్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు, ఇట్లాంటి బేబీస్ ఒక్కొక్కసారి డెలివరీ అయినాక ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. రెండోది, ఉమ్మునీరు అనేది 9th మంత్ వరకు నార్మల్గా ఉంటుంది. కొంతమంది సడన్గా ఉమ్మునీరు పోతుంటుంది, అంటే డ్రైనింగ్ అంటారు. నొప్పులు రాకుంటే ముందు ఉమ్మునీరు పోతే బేబీ అనేది ఒక్కొక్కసారి ఉమ్మునీరు మింగే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల మదర్కి స్ట్రెస్ ఉన్నా బేబీకి స్ట్రెస్ ఉన్నా మోషన్ పాస్ చేస్తారు. బేబీ మోషన్ పాస్ చేసినప్పుడు ఆ ఉమ్మునీరు మింగినప్పుడు కెమికల్ ఉమ్మునైటిస్ అవుతుంది. అంటే 9 నెలలంతా బేబీ బాగుంది, కానీ సడన్ గా ఉమ్మునీరు మింగడం వల్ల, మోషన్ ఉండడం వల్ల న్యూమోనైటిస్ వచ్చి
లంగ్ ప్రాబ్లమ్స్ అనేది డెలివరీ అయినాక 48 అవర్స్ 72 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ బేబీస్ దే విల్ టేక్ టైమ్ టు రికవర్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్. థర్డ్ రీజన్, కొంతమందికి స్కాన్స్లో ఇస్తారు మెడ చుట్టూ పేగు ఉందని. అది మనకు ఒకటేసారి చెప్పగలుగుతారు ఏ డాక్టర్ అయినా. అది ఒకసారి ఉందా 2 సార్లు ఉందా కన్ఫర్మ్గా చెప్పలేదు. సో ఒకసారి పేగు ఉంది కానీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం. కానీ డెలివరీ అయ్యాక చూస్తే కొంతమందికి 2 సార్లు 3 సార్లు కూడా ఉంటుంది. సో అట్లుంటప్పుడు పేగు టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఎక్కడ స్కాన్లలో కనిపించవు. సో అట్లాంటి బేబీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్, న్యూనేటల్ డెత్ అంటే ఫస్ట్ 1 monthలో న్యూలీ బార్న్ బేబీ మదర్కి ఫీడింగ్ సరిగా ఉండకపోవడం, మదర్కి నిద్ర ఉండకపోవడం. సో ఫీడింగ్ ఇస్తారు. ఫీడింగ్ ఇచ్చాక సరిగ్గా బర్పింగ్ చేయకపోవడం వల్ల సడన్గా బేబీ డెత్స్. పాలిచ్చి వెంటనే పడుకోబెడతారు. మదర్ అలసిపోయిందని పడుకుంటారు. బర్పింగ్ చేసే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోతే సడన్గా బేబీ దాన్ని ఊపిరితిత్తులో ఆస్పిరేట్ చేస్తారు, మింగేసి డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ దానిలో చూస్తే మెజారిటీ ఆఫ్ ది బేబీస్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, రెగ్యులర్ డైట్ షెడ్యూల్ ఫాలో అయ్యి రెగ్యులర్గా టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడితే యూజువల్గా ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. కొన్ని అంటే ఇప్పుడు స్కాన్స్ అన్నా ఏదన్నా దే కెన్ గివ్ ఓన్లీ 95 to 97%. అన్ని స్కాన్స్లో మనకు బేబీ ఎలా ఉందో చెప్పడానికి ఉండదు. కొన్ని డెలివరీ అయ్యాక బయటపడతాయి. అట్లాంటి బయటపడినప్పుడు వెంటనే దానికి అటెండ్ అవుతే యూజువల్గా సడన్ మిస్హాప్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అలాగే చిల్డ్రన్స్ పుట్టిన తర్వాత ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అటుపై వద్దు అన్నట్టుగా ఇద్దరు పిల్లలు మనకి ఎవరైతే ఉంటారో ఆ తర్వాత మనకి ఇంకా అవసరం లేదు, హెల్తీగా ఉన్నారని చెప్పి సర్జరీ చేయించుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. అనుకోకుండా ఏదో వాళ్ళు బ్యాడ్ లక్, ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు, ఇట్లా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కరే పాప ఉంది, ఒకరే బాబు ఉన్నాడు, ఇప్పుడు ఏంది మనం అని రీఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. కానీ కొంతమందిలో సక్సెస్ అవుతుంది, కొంతమందిలో సక్సెస్ రేటింగ్ తక్కువగా ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రీఆపరేషన్ చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే వాళ్ళు ఏ వయసు వరకు వాళ్ళు చేయించుకోవచ్చు? దీన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటారండి. అంటే ట్యూబ్స్ ఆల్రెడీ క్లోజ్ ఉన్న వాటిని ఓపెన్ చేయించుకోవడం రీకెనలైజేషన్ అంటారు. అది ఓపెన్ టెక్నిక్లో ఉంటుంది, లాప్రోస్కోపీలో ఉంటుంది. అంటే ఇది ఒక పైప్ని ఫస్ట్ మనం మిరగొట్టాము, ఆ పైప్ని అతికించాం. కానీ ఆ పైప్లో నుంచి నిజంగా వాటర్ పోతుందా లేదా అని మనకు తెలియదు. అంటే సక్సెస్ రేట్ నోబడీ కెన్ గ్యారంటీ. 10 మందికి ఆపరేషన్ చేసాం అనుకోండి, ఒక 6 to 7 మెంబర్స్కి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుందా, ట్యూబ్ లో వస్తుందా అనేది మనం చెప్పలేం. ఇంకో 3కి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు కూడా. సో ఈ 7 members లో కూడా మనం చూసుకుంటాం. లైక్ మదర్ హెల్తీగా ఉండడము, రక్తహీనత లేకపోవడము, ఫ్రీక్వెంట్ గా వైట్ డిశ్చార్జ్ ఉండడం, వాళ్ళ దాంట్లో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. బాగా లావ్ అవ్వడము, బాగా సన్నగైనా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏజ్ పరంగా చూస్తే యూజువల్ గా ఈ బేబీస్ డెత్ అవ్వడం వాళ్ళందరూ కొంచెం ఎల్డర్లీ, అంటే 32, 33 తర్వాతే ఉంటుంది. ఐడియల్ గా అంటే 36 వరకు, 35, 36 వరకు రీసర్జరీస్ చేయొచ్చు. సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. అంటే 40+ లోకి వెళ్ళిన తర్వాత 40+ తర్వాత చేయించుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకంటే మదర్ ఏజ్ దాటిన వెంటనే అన్నాళ్ళ క్వాలిటీ బాగుండవు. అంత రిస్క్ తీసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిండం సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా మనకు బాధపడే అవకాశం ఉంటాయి. సో యూజువల్లీ 35, 36 తర్వాత చేయించుకోకపోవడం బెటర్. లేదు ఇట్లాంటివి వద్దు అనుకునే వాళ్ళకి దే హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ ఐవీఎఫ్. ట్యూబల్ రీకెనలైజేషన్. వాళ్ళకి ఏజ్ తో ప్రాబ్లం లేదన్నా? ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కడైనా సేమ్ అండి. నార్మల్ గా ట్రై చేసిన ఐవీఎఫ్ కి ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇది ఒక 50-50 ఉంది కాబట్టి దీనికన్నా ఐవీఎఫ్ అయితే బెటర్. ఎందుకంటే సర్జరీ చేయించుకోవడము, అది ట్యూబ్ లో వస్తుందా అసలు వస్తుందా రాదా డౌట్ ఉన్న వాళ్ళకి అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది అంటే మన ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రకాల ఈ రోజు నా డౌట్స్ అన్నింటి కూడా మీరు క్లారిటీగా నాకు సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఆడవాళ్ళలో ఎలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు, ఆ సమస్యలకు మంచి పరిష్కారం ఇచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత సో మెనీ కాల్స్, ఇంకా చాలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చమ్మా? ఎస్, తప్పకుండా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైనటువంటి సమయం మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడులో చూస్తే కనుక 13 to 15 years, 13, 14, 12 yearsలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఆడపిల్లలు. అట్లాంటిది ఇప్పుడు చూసుకుంటే 8 years, 9 yearsలోనే అవుతున్నారు. ఇది ఎందువల్ల అవుతున్నారు? 10 సంవత్సరాల తర్వాత నుంచి కనపడాల్సిన హార్మోన్స్ 4th, 5th year నుంచి ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు 8, 9 years వచ్చేసరికి పెద్ద మనిషిగా అటెండ్ అవుతున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలకి ఎంత ఫుడ్ ఇవ్వాలి, పిల్లలు వద్దు నాకు చాలు అంటే అక్కడ మనం మదర్ ఒక బౌల్ రైస్ కలుపుతారు, బేబీ ఫోన్ చూసుకుంటే ఆ బౌల్ అయిపోతుంది. ఇంకేం చూస్తుంది, ఫోన్ చూడడానికి మళ్ళీ నోరు తెరుస్తారు, అమ్మ చాలా హ్యాపీగా ఉండి ఇంకొక బౌల్ రైస్ తీసుకొని వస్తుంది. సో మన స్టమక్ కూడా డిస్టెండ్ అవుతుంది. పిల్లలకు అప్పటి నుంచి ఒబెసిటీ లక్షణాలు మన ఇంట్లోనే మనం స్టార్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటే పీరియడ్స్ పర్ఫెక్ట్గా రావడం లేదు. జనరల్గా 30 డేస్కి వన్స్ ఒకసారి రావడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటివి చూసుకుంటే 3 months 4 months తర్వాత రావటం, అది వచ్చినప్పుడు వీళ్ళు చాలా సఫర్ అవటం, భయంకరమైనటువంటి పెయిన్ అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి ఎందువల్ల జరుగుతుంది అంటారు? ఈ సిమ్టమ్స్ కనిపిస్తుందంటే మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ షుడ్ బి అలర్టెడ్. సో అట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళకి యూజువల్లీ సంవత్సరం అయినా కానీ పీరియడ్ కొంచెం 2-3 monthsకి వచ్చినా దట్ ఈస్ నో ప్రాబ్లం. రాకపోవడానికి చాలా రీజన్స్ లో మోస్ట్ కామన్ రీజన్ కొంతమందికి ఓవరీస్ లో కూడా ప్రాబ్లం ఉంటాయి. లైక్ PCOD అనేది ఇప్పుడు చాలా మందికి వింటున్నాం. అది అమ్మాయిలలో వెరీ కామన్. పెద్ద మనిషి అవ్వక ముందు నుంచి ఉంటాయి, పెద్ద మనిషి అయ్యాక కూడా ఉంటాయి. పీరియడ్స్ టైంలో సాధారణంగా మనం ఏదైనా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, ఒక 2 days ఖచ్చితంగా పెయిన్ వస్తూనే ఉంటుంది. అంటే నిజంగానే అలా పెయిన్ వచ్చినప్పుడు మనం వేరే టాబ్లెట్స్ ఏం యూజ్ చేయొద్దు అంటారా? చాలా మంది వామిటింగ్స్ మోషన్స్ కూడా అవుతాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు. వాళ్ళు కనీసం స్కూల్కి రొటీన్ యాక్టివిటీ కూడా చేసుకోలేదు, అది కాన్ అటెండ్ కాలేజ్. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆ టాబ్లెట్స్ ఎలాంటిది ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తే యూజువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేకుంటే సివియర్ పెయిన్ విత్ సివియర్ బ్లీడింగ్. డెలివరీ కేసెస్ విషయానికి వస్తే అది నార్మల్ డెలివరీ అయ్యే సూచనలు కూడా అయ్యే సింటమ్స్ ఉన్నాయి. సర్జరీ అంటే ఒక భయంతో ముందుగానే వాళ్ళే వెళ్ళిపోయే డాక్టర్తో నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సర్జరీ చేసేయండి ఇట్లా అడిగినటువంటి వాళ్ళని చూస్తున్నాం ఆ భయంతో. మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? పేషెంట్ సహకరించిన, ఫ్యామిలీ సహకరించిన, డాక్టర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటివి ఉన్న వాళ్ళకి మనం సీరియస్ గా ట్రయల్ ఇవ్వలేము. బికాజ్ మనకు హెల్దీ మదర్ కావాలి, హెల్దీ బేబీ కావాలి. సీరియస్ గా ట్రయల్ ఇచ్చి బేబీకి ఏదైనా ఇష్యూ అయినా, మదర్కి ఇష్యూ అయినా వీఆర్ నాట్ జస్టిఫైడ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు ట్రయల్ ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం. ఆ ట్రయల్ ఇచ్చే టైంలో మనకి ఇబ్బంది అనిపించింది. పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆ ట్యూబెక్టమీ కూడా ఆడవాళ్ళకి ఎందుకు చేస్తారు, మగవాళ్ళని చేయించుకోండి అని చెప్పినప్పుడు అమ్మాయిలు ఎందుకు చేయించుకోవాలి, అబ్బాయిలు ఎందుకు చేయించుకోవద్దు? నిజంగానే అబ్బాయిలు చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? ఎవరు సర్జరీ చేయించుకోవాలి? వీక్ అయిపోతామనేది, వీక్ అనేది అసలు ఆప్షనే లేదు. ఇలాంటి కండిషన్స్ కూడా రావు. యూజువల్లీ మనం కట్ చేసేది వ్యాస్ డిఫరెన్స్ అంటాం. అంటే చిన్న ఇన్సిషన్ లా కూడా మీకు కనిపించదు బయటికి. అండ్ యూజువల్గా నెక్స్ట్ దే కెన్ బి డిశ్చార్జ్ డే కేర్ ప్రొసీజర్. సాయంత్రం 2 hours డిశ్చార్జ్ అయిపోతారు. ఒక 1 day రెస్ట్ కుంటారు. దే కెన్ బి డూయింగ్ రొటీన్ వర్క్స్.